సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారులకి చతుర్థ స్థానం ముందు ఉన్నటువంటి బుధ గ్రహము, అలాగే ఈ వారంలో యోగించేటువంటి చంద్రుడు, ఈ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం అయినటువంటి కుజుడు అర్ధాష్టమ స్థానము నుండి ఆయన మారి పంచమంలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా అదృష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే కుజుడు చతుర్థమందు చాలా ఎక్కువగా పీడించేటువంటి గ్రహం. ఇప్పుడు అదే స్థానమందు రవి గ్రహం ఉన్నప్పటికీ కూడాను రవి కంటే రెండింతలు ఎక్కువగా కుజుడు బాధ పెడుతూ ఉంటారు. భాగ్యహానిర్ భయం క్రూరహ అన్నారంటే క్రూరమైనటువంటి భయానికి ఆయన కారకుడు. ఇప్పుడు రవి చతుర్థ స్థానమందు ఉన్నప్పటికీ ఏదైనా కుటుంబ కలహాలనో లేకపోతేనేమో మరే ఇతరత్ర చిన్నపాటి ఉద్యోగ సమస్యలను కలగజేసినప్పటికీ భయం మాత్రం ఉండదు. ఏదో ఒక రకంగా మనం ఈ రకమైనటువంటి పరిస్థితిని దాటి వెళ్ళిపోతామనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. ఆ రకమైనటువంటి భయాన్ని పోగొట్టడానికి కూడా ఈ కుజుడు ఆ స్థానం నుండి వెళ్ళిపోవడం ఒక రకమైనటువంటి విషయం. ఇక బుధుడు యోగిస్తూ ఉండడం అన్నది చాలా మంచి విషయం. ముఖ్యంగా పంచమ స్థానమందు అంటే బుద్ధికి సంబంధించినటువంటి స్థానమందు బుధుడు యోగించడం అనేటువంటిది లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సూచిస్తోంది. కోర్టు వ్యవహారాలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగ సంబంధమైనటువంటి చిన్నపాటి సమస్యలు కానివ్వండి, లేదా మరే ఇతరత్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే పబ్లిక్ గా 10 మందిలోనూ పెట్టి చర్చిస్తూ ఉన్నటువంటి విషయాలు ఉంటాయి చూసారు, వాటిలో ఒక విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక్కడ జన్మ రాశియందు గురు సంచారము, అష్టమమందు రాహువు సంచారము, నవమ స్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి, 1కి 2 రూపాయల ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలను కూడా ఇదే గ్రహస్థితి తీసుకువస్తుంది. కాబట్టి ఇక్కడ ఖర్చును గురించి భయపడకండి. ఆ ఖర్చుకు తగ్గట్టు మీకు ఎక్కడో ఒకటి ధనం లభిస్తోంది. కానీ అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి మాత్రం ఇప్పుడు వెళ్ళడం అనేటువంటిది అంత మంచి విషయం కాదు. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం ఉపశమనంగానే ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు, ప్రయాణాలు వాయిదా పడడం, స్థానచలనం ఇత్యాది విషయాలు కొంత బాధ పెడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, ముఖ్యంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.